అంత సంతానాన్ని ఇవ్వాలనుకున్నప్పుడు కొడుకును ఇవ్వమన్నాడు. కొడుకుని ఇవ్వడానికి అబ్రహాం సిద్ధపడ్డప్పుడు అబ్రహాం ఏమన్నాడు తెలుసా? నీకు ఒక్కగానొక్కడై ఉన్న కుమారుని నాకు వినతీయలేదు గనుక ఇకబో ఆకాశ నక్షత్రాలు లెక్కేసుకో, సముద్రపు ఇసుక రేణువులు లెక్కేసుకోమన్నాడు. అమ్మో నా వల్ల కాదు ప్రభు, నేను లెక్క పెట్టానంటే నీవే లెక్క పెట్టలేనంత మంది పిల్లల్ని నీకు ఇస్తానన్నాడు. పరీక్షకు ముందా పరీక్ష తర్వాత ఇంత పెద్ద ఆశీర్వాదాన్ని అబ్రహాంకి ఇవ్వడానికి దేవుడు సిద్ధపడినప్పుడు ముందు అబ్రహాంని పరీక్షలోకి తీసుకొచ్చాడు. ఎంతమందికి అర్థమైంది? మన దేవుడు ఎవరో పెద్దగా చెప్పాలి. పరీక్షించటం దేవుని పని, పరీక్షలో పాస్ అవ్వటం మన పని. దేవునికి స్తోత్రం. ఎక్కడన్నా చూడండి, గిద్యోనుకు గొప్ప విజయాన్ని ఇవ్వాలనుకున్నాడు, అందుకే ప్రజల్ని పరిశోధించాడు. 5 రొట్టెలు 2 చేపల చేత గొప్ప అద్భుతాన్ని చేసి వేలాది మంది కడుపులు నింపాలనుకున్నాడు, అందుకే ఫిలిప్పును టెస్ట్ చేశాడు. ఏబును ఒకంత కాదు 2 ఆశీర్వదించాలనుకున్నాడు, ఏబును 2 దీవించాలనుకున్నాడు, అందుకే ఏబును పరీక్ష నాలికలో పెట్టాడు. ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మనకు మెప్పు, మహిమ, ఘనత కలిగించాలనుకున్నాడు, అందుకే మన విశ్వాసాన్ని పరీక్షలో పెడతాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన మనల్ని పరీక్షిస్తాడా? పరీక్షించడా? పరీక్షించడం న్యాయమా? న్యాయమా? అది మరి పరీక్షలో మనం ఉంచినప్పుడు, మరి మనం మొత్తుకున్నప్పుడు జవాబిస్తాక అర్థమైందా? ఏం చేద్దాం? క్లాసు దాకా తీసుకొస్తాడు నాన్న, క్లాస్ గదిలో పంపించిన తర్వాత ఇక నాన్న కనపడ్డాడు. మా వాడి దగ్గర నేను వింటానంటే నాకైతే నేను కాపీలు లేవండి, నేను మా వాడి దగ్గర చేసి నిలబడతాడు భయపడకుండా. అప్పుడు అందరూ రావాలి, తండ్రులందరూ పాప చూశారు కనుక. ఇక ఎగ్జామ్ హాల్లో వాడే రాయాలి. వాడికి అర్థం కాక నాన్న అమ్మోయ్ అమ్మ ఒక్క క్వశ్చన్ కూడా నాకు అర్థం కావట్లేదు, అమ్మోయ్ అమ్మ నేను చదివిలేదు రాలేదు, అమ్మోయ్ అమ్మ అంటే అమ్మ రాదు అయ్యా వస్తారా? వాడే రాలేదు, వాడు ఎంత మొత్తుకున్న ఆన్సర్ లేక. అలాగున్న ఎగ్జామ్ లో నిన్ను నన్ను ఉంచినప్పుడు మనం ఎంత మొత్తుకున్నా ఆయన ఆన్సర్ ఇవ్వడు, మౌనంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. అయితే స్టూడెంట్స్ కి, పిల్లలకి లేని సౌకర్యం అనుకుంటుంది. ఏంటా సౌకర్యం అంటే, అక్కడేమో తండ్రి మాట కొడుకు అందదు, తల్లి మాట కొడుకు అందదు, కానీ ఇక్కడ దేవుని మాట మనకు అందింది. అర్థమైంది? నువ్వు పరిశోధనలో ఉన్నావు, నువ్వు పరీక్షింపబడుతున్నావు, కొంచెము మట్టుకు తాడుకో. ఈ పరీక్ష పూర్తయిన తరువాత నేను నీ కొరకు దాచి ఉంచిన బహుమానం గొప్పది, నా కుమారుడు ఓర్చుకో, నా కుమారుడు ఓర్చుకో. ఆయన వాక్కు చేత నిన్ను నన్ను ఆదరిస్తాడు. అంతేకాదు పరీక్షలో ఎలా పాస్ అవ్వాలో ఆ రూట్ కూడా ఆయనే చూపిస్తాడు. నేను చెప్పాల, కొరింథీ పత్రిక చూసుకొని కావాలంటే కాపీలు కూడా ఆయన అందిస్తాడు. ఎంత మంచి తండ్రి చూడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ అందించిన కూడా ఒకడు పాస్ కాడు, ఏం చేద్దాం? మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనివాడు. డిగ్రీ టెస్ట్ పెడతారా? దేవుని అది దాని అర్థం. 10th చదివినోడికి డిగ్రీ టెస్ట్ పెడతారా? 5th చదివినోడికి 10th టెస్ట్ పెడతారా? కాదు కదా. వాడి స్టడీ అంతా టెస్ట్ అంతే. 10th చదివానుకో 10th ఎగ్జామ్స్ ఉంటాయి, అంతే కదా. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉండవు, ఎందుకంటే ఆ పాఠం కాబట్టి నువ్వు సహింపగలిగినందుకంటే ఎక్కువగా నిన్ను
పరీక్షతో పాటు ఎలా పాస్ అవ్వాలో ఆ మార్గాన్ని కూడా ఆయనే చూపిస్తాడు. అక్కడ రాశాడు. అంతేకాదు బైబిల్ చూడు. సహింపగలుగుటకు బైబిల్ చూడు. సహింపగలిగిన దానికంటే ఎక్కువ నిన్ను శోధింపబడనీయడు. దాంతో పాటు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగు చేయను. అదమ్మా, తప్పించుకునే దారి కూడా దేవుడు వేస్తాడు. Still spending your ad budget chasing reach instead of real impact? You don't need more reach. Hello?